నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈరోజు ఊళ్ళోకి రంగులొచ్చాయండి. నా దగ్గర అయితే పసుపు, ఎరుపు రంగులైతే ఐపీఎస్ ఉన్నాయి. ఇంకా అవైతే తీసుకుంటున్నాను. మామూలుగా మా సైడ్ రంగులు పండగ నెలలోనే వస్తాయి. ఈసారి శ్రావణ మాసం అని కావాలా ఇప్పుడైతే వచ్చాయి. నా దగ్గర మిగతా రంగులన్నీ ఉన్నాయి కానీ ఈ పసుపు ఎరుపు రంగులు అయితే ఐపీఎస్ ఉన్నాయండి. అసలు బొత్తిగా లేవు. ఇంక అందుకే రాగానే పసుపు కూడా మామూలుగా నేను 20 రూపీస్కి 10 రూపీస్కి అలా తీసుకుంటాను. ఇంక ఈ పసుపు రంగే 40 రూపీస్కి తీసుకున్నానండి. అలాగే ఎరుపు రంగు ఒక 20 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇవైతే ఇంక నాకు చాలా రోజులైతే వస్తాయి. ఇది శుక్రవారం ముందు రోజు తీసిన వీడియోనండి. ఇంకా ఆ రంగులైతే డబ్బాకైతే పోసి పెట్టేసుకున్నాను. ఇంత సింపుల్గా ముగ్గేసిన ఈ పసుపు ఎరుపు రంగులు బాగా ఉంటాయండి. కొంచెం వేస్తే చాలు. అలాగే ఎర్రమట్టి రంగు ఇది బార్డర్స్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు ఉదయం అండి, ఇది శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఈ స్టవ్ అయితే నీట్గా అయితే కడిగేసి బయట అయితే పెట్టేశాను. ఎప్పుడన్నా సరే ఇల్లు వాకిలు కడిగేటప్పుడు స్టవ్ కూడా ఇలా నీట్గా అయితే కడిగి పెట్టేస్తానండి. ఇంకా రేపు కడగచ్చులే అన్న ఉద్దేశంతో నిన్న కూడా స్టవ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసింది లేదు. లేవగానే స్టవ్ క్లీన్ చేసేసి బయట పెట్టేశాను. ఇంకా కాసేపు నీళ్ళు వడిచిపోతే మళ్ళీ ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచి ఇంట్లో అయితే పెట్టుకుందామని ఈ లోపల బయట అరుగంతా కడిగి ఇలా సింపుల్గా మెలికల ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టిన వెంటనే ఏ ముగ్గేసినా ఇలా పసుపు ఎరుపు రంగులు పెడితే ఆ ముగ్గు ఇంకా కలగా ఉంటుందండి. అందుకే నేనైతే మెయిన్గా ఆ రంగులు అయితే తీసుకుంది. ఇంకా లోపలైతే ఇలా వేసానండి ముగ్గు. అలాగే బయట కూడా ఇవాళ మెలికల ముగ్గే వేసాను. మామూలుగా రంగుల ముగ్గుల కంటే ఈ మెలికల ముగ్గులే బాగుంటాయండి చూడడానికి. వేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా వేసే కొద్దీ అలవాటు అయిపోతాయండి. నాకైతే మామూలు రంగుల ముగ్గుల కంటే ఈ మెలికల ముగ్గులు అంటే ఇష్టము. ఎందుకంటే పని అనేది తొందరగా అయిపోద్ది, చూడడానికి కలగా ఉంటుందండి. ఇంకా పిల్లలిద్దరికి స్నానం అయితే చేపించేశాను. వాళ్ళు కాసేపు వాళ్ళ నాన్నమ్మల ఇంటికి వెళ్తామని అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా స్నానం చేసి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా చాలా పని ఉందండి. మామూలుగా స్నానం చేసిన తర్వాతే ఇల్లు అనేది మాబ్ అనేది పెడతాను. ఎందుకంటే మా పిల్లలు నైట్ టైం కొంచెం పక్కలే తడిపేస్తారులేండి. ఇంకా మార్నింగ్ టైంలో ఇలా మాబ్ అనేది పెట్టేస్తే ఇల్లు కూడా నీట్గా అనేది ఉంటుంది. ఇంకా స్టవ్ కూడా నీట్గా అయితే ఆరిపోయింది. ఇంకా కొంచెం స్టవ్కి బొట్లు పెట్టి వంట అనేది స్టార్ట్ చేయాలి. ఇవాళ నైవేద్యంగా అయితే పొంగల్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువగా పాయసమే చేశానండి. అందుకే ఇవాళ అయితే పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా బొట్లు అయితే పెట్టేసి పొంగల్కి కడిగి పెట్టేస్తే ఇంకా పొంగల్ అయ్యేసరికి నేను ఇంట్లో పని అంతా చేసేసుకోవచ్చు. ఇంకా అందుకనే ముందైతే ఇలా పసుపుతో కొంచెం బొట్లు పెట్టేసి వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అయితే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. పోయినసారి కూడా కలశం పెట్టాను కదా వరలక్ష్మి వ్రతం రోజు. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం ఇలా అయితే పొంగల్ చేసి అయితే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి దీపారాధన అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాకు పనులు చకచక అయిపోతున్నాయి. అదే వాళ్ళు ఉంటే పనులు అవ్వడం ఇంకా లేట్ అవుతుంది. ఇంకా గుమ్మానికి అయితే పసుపు పూసి బొట్లు అయితే పెడుతున్నానండి. ఇలా శుక్రవారం రోజు ఇల్లు వాకిలి అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా చేసిన కాసేపే లేండి, మా చిన్నోడు నాకంటే నీట్గా ఉంచుతాడు ఇల్లు. ఇంకా తెలిసిందే కదా, మా జున్నువన్న మాట వింటాడేమో కానీ మా చిన్నోడైతే అస్సలు అయితే వినడండి మాట. ఇంకా గుమ్మం మీద కూడా ముగ్గు ఇలా సింపుల్గా అయితే పెట్టేశాను. ఏ మాటకా మాట ఇల్లు వాకిలి క్లీన్ చేసి ఇలా ముగ్గులు పెట్టేసరికి చూడండి ఎంత బాగుందో. నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దేవుళ్ళకి బొట్లు పెట్టేసిన తర్వాత కాళ్ళకైతే పసుపు అయితే పూసుకుంటున్నానండి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు కాళ్ళకి పసుపు అయితే పూసుకోవాలండి. అందులో పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా అయితే కాళ్ళకి పసుపు అయితే పూసుకోవాలి. ఎప్పుడన్నా సరే పసుపు పూసుకునేటప్పుడు మనకైతే ఫస్ట్ ఎడం కాలికి పూసుకొని తర్వాత కుడి కాలికి అయితే పూసుకోవాలంట. అదే ఎవరికన్నా పూసేటప్పుడు ఫస్ట్ కుడి కాలికి పూసి తర్వాత ఎడం కాలికి పూయాలంట. నాకు ఈ మధ్య కొంచెం కొంచెం ఇవన్నీ అయితే తెలుసుకుంటున్నాను. ఇంకా మిద్దె మీదకి వచ్చి మామిడాకులు అయితే
కొంచెం తీసుకొని వచ్చి ఇలా గుమ్మాలకైతే పెట్టామండి. ఎప్పుడన్నా సరే ఇలా మామిడాకులు గుమ్మాలకు పెట్టిన తర్వాతే అసలు సిసలైన పండగ వాతావరణంగా ఉంటుంది. ఇంకా వచ్చి మల్లెపూలు అయితే కోస్తున్నామండి. మా చెట్టు ఈ మధ్య బాగానే పూలు పూస్తుంది. ఇంకా ఈ పూలు నైట్ అయితే కొయ్యను, మార్నింగ్ టైమ్స్లో బాగా పూసి చూడడానికి కూడా బాగుంటున్నాయండి ఈ పూలు. ఇంకా వచ్చి పటాలకైతే పూలైతే పెడుతున్నాను. నాకు మామూలుగా పై పటాలు అందమండి, అందుకే కుర్జీ అయితే వేసుకొని అయితే ఇలా అయితే పెడుతున్నాను. అలాగే నిన్న చామంతి పూలు తీసుకున్నాలేండి, అవి కూడా ఉన్నాయి. ఇంకా ఆ పూలు ఈ మల్లెపూలు అయితే దేవుళ్ళకైతే సరిపోతాయి. ఇంకా మా పెద్దోడైతే నాకైతే హెల్ప్ అయితే చేస్తాడండి అన్నింటిలోనూ. పొంగల్ కూడా చాలా వరకు అయితే వచ్చిందండి. ఇంకొంచెం సేపు ఉడికితే అయిపోద్ది. ఇంకా లాస్ట్లో బెల్లం అయితే వేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలి. నిన్న మనోరంజన పూలు తీసుకున్నానండి, అవి కూడా పెట్టాను. ఆ పూలు పెట్టేసరికి దేవుడి గది ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. శుక్రవారం రోజు ఈ పనులన్నీ చేసేసరికి టైం అయితే 10 అయిందండి. ఇంకా 10కి దేవుడికి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫోన్ మా చిన్నోడికి ఇచ్చేసి వంట అనేది చేసేసానండి. ఇవాళ పచ్చడి అలాగే కాకరకాయ తాలింపు చేశాను. ఇంకా పచ్చడి పిల్లలు తిన్నారు కదా, ఇంకా నైట్ అయితే రసం పెట్టానండి, అవైతే సరిపోద్ది. ఇంకా పని అంతా అయిపోయింది. మా చిన్నోడిని అయితే నిద్రపించాలి. నిద్రకు వచ్చైతే ఏడుస్తా అన్నాడు. ఇంక ఈ పొంగలి ప్రసాదం అయితే చేశాను కదా, ఇంకా ఇదైతే ఉందండి. మా వారు పనికి వెళ్ళేసి మధ్యాహ్నం ఉన్నప్పుడైతే వచ్చాడు. ఇంకా ఆ రోజైతే అలా సాగిపోయింది. ఇంకా నెక్స్ట్ రోజు కృష్ణాష్టమి అండి, అదే శనివారం రోజు కృష్ణాష్టమి వచ్చింది కదా. ఇంకా ఆ రోజు బాగా మబ్బు అయితే పట్టేసింది. ఇంకా అందుకే సింపుల్గా అయితే ఇలా కుండ అలాగే వెన్నకొండ వేసి కృష్ణుడి ఫ్లూటు అలాగే నెమలి పింఛం అయితే వేసానండి. నాకైతే సింపుల్గా అనిపించింది, చూడడానికి బాగుంది కదా అండి ఈ ముగ్గు కూడాను. ఇంకా బార్డర్స్ అయితే సింపుల్గా అయితే పెట్టేశాను. ఉదయాన్నే అయితే మబ్బు అయితే బాగా పట్టేసింది, వర్షం అయితే పడుతుంది అనుకున్నానండి. కానీ ఇంకా కృష్ణాష్టమి రోజైతే వర్షం అయితే పడలేదు. ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టాను కదా. ఇవాళ మా పిల్లలకైతే కృష్ణుడి వేషాలు అయితే వేయాలి. మా పెద్దోడికి ఇది 3వ సారి అండి వేయడము, మా చిన్నోడికి ఇది 2nd టైము. ఇంకా పోయిన సంవత్సరం అయితే ఇద్దరికి ఇలా కృష్ణుడి కిట్ అయితే తెచ్చి అయితే రెడీ అయితే చేశాను. కానీ ఇద్దరిని కలిపి అయితే ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీయలేదండి. ఎందుకంటే జున్ను పోయినసారి స్కూల్కి అయితే వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా చిన్నోడిని అయితే మార్నింగ్ అయితే రెడీ చేయలేకపోయానండి 7 కల్లా. వాడు వెళ్ళిన తర్వాత చిన్నోడిని అయితే రెడీ చేశాను. ఇంక ఇద్దరిని కలిపి ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ అయితే తీయలేదు. ఈసారి అయితే పెద్దోడు కూడా ఇంటికాడే ఉన్నాడు కదా, అందుకే ఇద్దరికైతే కృష్ణుడి వేషాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పోయినసారి కిట్ అయితే మొత్తం పోగొట్టేశాడండి మా పెద్దోడు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి. అందుకే మళ్ళీ ఈసారి కూడా ఇంకొక కిట్ అయితే తీసుకున్నాను. పోయినసారి కిట్ అయితే చిన్నోడు అయితే ఉందండి, ఇంకా పెద్దోడికి ఇంకొక కిట్ అయితే తీసుకున్నాను. ఇంకా కిట్లో వచ్చే కిరీటము పెద్దోడికి పెద్ద సెట్ కాదని మళ్ళీ ఇంకొక కిరీటం అయితే తీసుకున్నానండి విడిగా. ఇంకా ఇద్దరికైతే ముందైతే బొట్లు అయితే పెట్టేస్తే ఆరుతుంటుంది కదా, తర్వాత అయితే రెడీ అయితే చేయొచ్చు. ఇక్కడ మా పెద్దోడైతే నేను చెప్పినట్టు రెడీ అవుతున్నాడేమో కానీ చిన్నోడిని రెడీ చేసేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇంకా ఏడుపు అయితే వచ్చేసిందండి, అంతలా నిజగా పెట్టాడు. నేను రెడీ చేయడం వాడు అన్నీ పీకేయడము ఇదే తంతు. ఇంక అందుకే కాసేపు అయితే వదిలేశాను. ముందైతే పెద్దోడిని అయితే రెడీ చేసేసి లాస్ట్లో అయితే చిన్నోడిని అయితే రెడీ అయితే చేశానండి. ఇంకా ఆ కొద్దిసేపటికే ఉండలేదు, ఇంకా ఫోన్ అయితే ఇవ్వాలి. ఫోన్ ఇస్తే కాసేపన్నా అట్లా బొమ్మలన్నా చూస్తూ ఉంటాడని అయితే వాళ్ళ నాన్నమ్మ ఫోన్ అయితే జున్ను చేత తెప్పించానండి. ఇంకా తెచ్చి వాళ్ళు అన్ని ఇచ్చేసరికి ఇంకా బొమ్మలు చూస్తా అంటే రెడీ అయితే చేశాను. ఎంత బొమ్మలు చూస్తున్నా కూడా నేను ఇవన్నీ రెడీ చేస్తుంటే అవన్నీ అయితే పీకడం అయితే మానటోలేదండి. ఇంకా ఎలాగలో లాస్ట్కి అయితే ఇద్దరిని అయితే రెడీ అయితే చేసేసాను. ఇక్కడ చూసారా అండి మా వాడు ఎలా ఇబ్బంది పెడుతున్నాడో. ఎలాగన్నా సరే ఇద్దరిని అయితే రెడీ చేస్తే ఇద్దరు బలరామకృష్ణుల్లా ఉంటారని అనుకున్నానండి. నాకైతే ఒక ఆడపిల్ల ఉంటే ఇంకా బాగుండేది, గోపికమ్మగా రెడీ చేసుకునేదాన్ని. ఫస్ట్ నుంచి అయితే ఆడపిల్ల మీద ఉండింది కానీ
ఏమో ఆ దేవుడు నాకు 2 కొడుకులనే ఇచ్చాడు. ఇంక అందుకే ఇద్దరికైతే ఇలా వేషాలైతే వేస్తున్నానండి. మనకి ఈ అవకాశం వచ్చేది సంవత్సరానికి ఒకసారి. ఈ అవకాశాన్ని కూడా వదులుకుంటే ఎలా అండి? మా పిల్లలిద్దరినైతే ఇలా అయితే రెడీ చేశాను. ఎలా ఉన్నారు మా పిల్లలిద్దరూ? అచ్చం బలరామ కృష్ణులాగే ఉన్నారా? ఇక లాస్ట్‌కి రెడీ చేసిన తర్వాత కాసేపు ఫోటోలైతే తీద్దామనైతే ఇలా బయటకైతే తీసుకొచ్చాను. ఇద్దరు ఒక్కరు కూడా నా మాట వింటోలేదండి. వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. ఆ ఫ్లూట్ ఒకటి చేతికిస్తే ఇద్దరైతే ఊదుతూ ఉన్నారు. ఇంకా సర్లే అని కాసేపైతే వదిలేసి తర్వాత అయితే ఒక 4 ఫోటోలైతే తీసేసానండి. ఎందుకంటే మా చిన్నోడైతే ఎక్కువసేపు ఉంచుకోడు. అన్నీ అయితే పెరికేస్తున్నాడు. కమ్మలైతే అసలు ఉంచుకోవట్లేదండి. తీసి నా చేతిలో పెడుతున్నాడు. ఇంకా ఆ ఫోన్ చేతిలో ఉండేసరికి ఇంకా కాసేపైతే ఆదమర్చి వాడి పనుల్లో వాడు ఉంటున్నాడు. ఇంకా అలాంటి టైంలో నేను ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నాను. ఇంకా వేషం వేసాడు కదా, వాళ్ళ నాన్నమ్మకైతే చూపించాలని అయితే ఇద్దరైతే వచ్చి వాళ్ళ నాన్నమ్మకైతే చూపించారు. మా అత్తమ్మ కూడా చూడంగానే అదే అనింది, ఇద్దరు భలే ఉన్నారు చూడడానికి బలరామకృష్ణుల లాగానైతే అనింది. ఇంకా ఇవాళ కృష్ణాష్టమి రోజు ఎక్కడ చూసినా కృష్ణులే అండి. బుల్లి కృష్ణుళ్ళు అలాగే బుల్లి గోపికలు భలే ఉండింది. ఇక్కడ కూడాను మా ఏరియాలో కూడాను తెలిసిన చాలామంది అయితే ఇలా అయితే వేశారు. ఇక్కడ చూసారా అండి మా చిన్నోడు, చెప్తా అన్నాను కదా ఎప్పుడైతే ఏది ఉంచుకోడండి. ఇంకా కమ్మలు అయితే తీసి వాళ్ళ నాన్నమ్మ చేతులు అయితే పెడుతున్నాడు. మా బలరాముడు ఎలా ఉన్నాడండి, కిరీటం పెట్టుకొని బలరాముడు శ్రీకృష్ణుడు. ఇంకా వాళ్ళ వేషాలు వేసేసరికి జున్ను వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అండి చూసేదానికైతే వచ్చారు. ఇంకా కాసేపు వాళ్ళ సయ్యే చూస్తున్నారండి ఆ పిల్లలు ఇద్దరు కూడాను. భలే ఉన్నారు అనుకుంటాను. ఇంకిద్దరికి కాసేపు యాపిల్స్ ఇచ్చి ఫొటోస్ తీసుకుందాంలే అని అయితే ఇచ్చాను. ఇంకా పిల్లలు ఉండేసరికి మా ఇల్లు కాసేపు బృందావనం లాగైతే మారిపోయిందండి. మా చిన్ని కృష్ణుళ్ళు, వాళ్ళ హడావిడి, వాళ్ళ ఆటలు ఇలాగే సరిపోయింది. ఇంకా నాకు కూడా చూడడానికి చాలా ముచ్చటేసిందండి. ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు వేసుకుంటాం. ఇక్కడ చూసారా మా పెద్దోడి కిరీటం ఊడిపోయిందంట. ఇంకా మళ్ళీ ఏదైతే పెట్టానో ఇలా మా పిల్లలతో కృష్ణాష్టమి అయితే బాగా జరిగిందండి. ఇంకా దేవుడికి ప్రసాదంగా అటుకులు బెల్లం అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకు కూడా తినేదానికి అటుకులు అలాగే బెల్లము పాలు పోసి అయితే కాసేపు నాననిచ్చి అయితే పెట్టానండి. అన్నం తిన్న తర్వాత అయితే పెట్టాను. అన్నం తినక ముందే పెడితే ఇంకా అన్నం జోలికే రారు. అందుకే కొంచెం భోజనం చేసిన తర్వాతే ఇలా అటుకులు బెల్లము పాలు వేసి నానబెట్టి అయితే పెట్టాను. అన్నిటికంటే నాకు తెలిసి ఈ అటుకులు బెల్లమే బాగుంటుందండి టేస్ట్ అయితేను. ఇంకా ఆ రోజు సాయంత్రము మా జున్ను దోశ పోయమని అయితే అడిగాడు. ఇంకా కరెక్ట్గా 7 అప్పుడండి నేను నానేసింది దోశకి. మా వారిని అడిగాను, బాగుంటుందా ఈ టైంలో నానేస్తే, ఇంకా 9 కల్లా ఆడిపియాలి కదా అని. మా సైడు 9 కల్లా పిండి ఆడిపిస్తారు కదండి, అదైతే క్లోజ్ చేసేస్తారు. ఇంకా 9 లోపలే ఆడిపించుకోవాలి. నేను నానేసిందే 7కి నానేసాను. కానీ పర్లేదండి, బాగానే పులిసింది ఉదయానికల్లాను. మొత్తానికి వీడియో ఇంతేనండి. మా శ్రావణ శుక్రవారం అలాగే మా కృష్ణాష్టమి ఇలా అయితే జరుపుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.